ప్యాప్టో ఆధ్వర్యంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షకు అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ గారికి, సెక్రటరీ జనరల్కు మరియు ప్యాప్టో కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ రిలే నిరాహార దీక్షకు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సెక్రటరీ జనరల్స్కు, చైర్మన్స్కు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున విద్యమానాన్ని తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఇలాంటి పరిస్థితి ఇస్తామనైతే ఈ ప్రభుత్వం మనకి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక 2 నెలలు మాత్రమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యోగుల పైన ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించారు. తర్వాత చూడబోతే ఇక వీళ్ళకి జీతాలు అంటే 2 నెలలు 3 నెలలు మనకి ఏదో 3వ తారీఖున జీతాలు ఇచ్చేసాం కాబట్టి వీళ్ళకి ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఆ ప్రభుత్వం యొక్క బాధ పోయింది కాబట్టి వీళ్ళు విరామానికి వచ్చేసారు కాబట్టి వీళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళు మన వెనకాల నడుస్తారు కాబట్టి ఏం ఇబ్బంది లేదని చెప్పి అనుకున్నారు. కానీ మనం ఏదో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎన్నో కోల్పోయాం కాబట్టి కొంత విరామం అంటే వచ్చిన కొత్త ప్రభుత్వం కాబట్టి గారు ఎస్ఆర్ శంకరన్ గారు గత 30 సంవత్సరాల క్రితం 1970లో ఇచ్చినటువంటి జీవోలో ఎన్నో లోపాలు ఉన్నట్లు వాళ్ళేదో ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పర్మిషన్ ఇస్తే వాళ్ళేదో ఉన్నత రావడం జరిగింది. కాబట్టి మనకున్నటువంటి చరిత్ర మనం మర్చిపోకుండా మనకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు ఏవి కూడా ఆగవని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సాధించే వరకు మా పోరాటాలు కొనసాగాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి డాక్టర్ చైర్మన్ గారికి, సెక్రటరీ జనరల్ ప్రతి ఒక్కరికి, ఆదరణ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. జై హింద్. ఇక చూస్తే గతంలో ఈ 2 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 342 జీవో కింద ఎంతో మంది ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ లో చదువుకోవాల్సినటువంటి ఉన్నతాలు చదువుకోవాలంటే వాళ్ళందరికీ లేనిపోని కొరీలు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక భారతదేశంలో మేధావైనటువంటి ఐఏఎస్ గారు ఎస్ఆర్ శంకరన్ గారు గత 30 సంవత్సరాల క్రితం 1970లో ఇచ్చినటువంటి జీవోలో ఎన్నో లోపాలు ఉన్నట్లు వాళ్ళేదో ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి